पूजा विधानमसि उत्तरा प्रशंसमत्मयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्धाचमयोगं समर्पयामि। कर्पूरं చక్కగా కర్పూరం వేయించండి. నా సముద్రాలు చక్కగా కాళ్ళ వెనకాల కొందాలు కుర్చీలు వేయండి. ఇప్పుడు వేలకు కూడా కుర్చీలు వేయండి. చక్కగా కూర్చుంటారు. ఎందుకంటే అమ్మవారి బయటలో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆయనలో కూర్చోవాలి. ఓం శ్రీ కేసరారోహోయం లోహింగమా సమ్రాజస్య విలాసంచ లక్ష్మీ రాష్ట్రయాం కేరయ भगवान श्री सत्य साई बाबा सद्गुरु ब्रह्मणः मंगल गौरी शुद्धाचमयोगं समर्पयामि नमस्करोमि। हर नमः पार्वती पतये हर हर महादेव। श्री महा अमर पुष्पालक्ष्मी चतुर्मुखी ओम लक्ष्मी क्षीर समुद्र राजतनयां श्रीरंगदां ऐश्वर्यं दासीभूत समस्त देवमिता लोके गदीपाग्रा श्रीमन्लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని మనందరం కొలవడమే కాదు, ఆయన చూపిన బాటలో పయనించడం అనేటువంటిది మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. గుకారో గుణాతీత రుకారో రూపవర్జిత అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి సుజ్ఞానం అనే వెలుగును చూపించేవాడు జగద్గురువు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు మనం కనిపించిన ప్రతి ఒక్కడిని గురువు గురువు అంటూ ఉంటాం. ఆటో వాడిని గురువు కోనే సెంటర్కి వస్తావా అని అంటాం. టీ బంక్ దగ్గరికి వెళ్ళి గురు 1/2 టీ అంటాం. స్వీట్ షాప్కి వెళ్ళి గురు 1/2 కిలో స్వీట్ అంటాం. అంటే గురువు అనేటటువంటి శబ్దానికి మనం అర్థం తెలియక దాన్ని హార్ట్ నెవర్ అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు, ఎవరిని బాధించుకో అనేటటువంటి ఈ యొక్క దివ్య సూక్తితో జగద్గురువుగా 196 దేశాలలో పూజింపబడుతున్నాడు అని అంటే మనం ఎంత అదృష్టవంతులో మనందరికీ అర్థమవుతూ ఉంటుంది.
కాబట్టి అటువంటి జగద్గురువు యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ జగద్గురువు యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సత్సాయిబాబా వారి గురు పూర్ణిమ దీక్షా మహోత్సవాన్ని మన కృష్ణా జిల్లాలో అత్యంత అధిక సంఖ్యలో మచిలీపట్నంలోనే 325 మంది సాయి భక్తులచే ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్ష ముగింపు వేడుకలను మన మందిరంలో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు సారి ఏర్పాటు కూడా మహిళా మనులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సుకతో ఈ యొక్క పళ్ళు రకరకాల మిఠాయిలు తీసుకొచ్చి ఈ సాయేశ్వరి మాతకు సాయి అటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజుని మనము గురు పూర్ణిమగా జరుపుకుంటాం. అయితే 18 పురాణాలు రాసినటువంటి వేదవ్యాసుడు కూడా ఈ పురాణాలు ఇతిహాసాలు లేకపోతే ఉపనిషత్తులు వేదాల సారం ఏంటయ్యా అని అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. అంటే అదే చెప్పాలంటే సత్యసాయిబాబా వారు ఒకే ఒక్క మాటలో చెప్పారు, లవ్ ఆల్ సర్వాల్ అని చెప్పారు. అంటే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. నాకు ఈ జనరల్గా చేసే పనులే నాకు పూర్తి కావట్లేదండి. నేను ఇన్ని పురాణాలు ఎక్కడ చదువుతాను, ఇన్ని ఉపనిషత్తులు ఎలా తెలుసుకుంటాను, వేదాలు చేస్తానంటే నువ్వేం చేయక్కర్లా. పక్కవాడికి హాని చేయకుండా ఉంటే చాలు, వాడికి హెల్ప్ చేస్తే చాలు, వాడితో మంచిగా ఉండటమే చాలు. హిందూ సంస్కృతి కానీ, హిందూ సాంప్రదాయం కానీ, సనాతన ధర్మం కానీ చాలా ఉన్నతమైనటువంటివి. వాటిని గనక మనం సరియైన రీతిలో అవగాహన చేసుకుంటే వాటిని మించినటువంటి ఉత్కృష్టమైనటువంటివి ఇంకేవీ లేవు. ఈరోజు కలియుగంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ యొక్క భారతీయ సనాతన సాంప్రదాయాన్ని భారతీయులకే కాకుండా తను భాషలతో సంబంధం లేకుండా వారందరికీ కూడా భారతీయ సనాతన సాంప్రదాయం ఇవాళ మీరు చూసినట్లయితే ఈ గురు పూర్ణిమని 176 దేశాల వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి మహోన్నతుడు చెప్పినటువంటి మాటని బాటని మనం తూచా తప్పకుండా అనుసరిస్తూ మన యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరదాము. అందరికీ కూడా మరొక్కసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సాయిరామ్.